రామాపురం అనే ఊరిలో అభి అనే అబ్బాయి ఉండేవాడు. అతనితో పాటు తల్లిదండ్రులు విజయ్, మహాలక్ష్మి ఉండేవారు. కాని అభిని ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఒకరోజు స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటుండగా, ఏరా సైలెంట్ స్టార్, ఈరోజు కూడా నోరు విప్పవా? నీకు మాటలు రావా, లేక మమ్మల్ని చూసి భయమా? ప్లీజ్ కిరణ్, నన్నొదిలే, నేను వెళ్ళాలి. వెళ్ళి ఇంట్లో గోడలతో మాట్లాడుకోపో. అభికి చాలా బాధగా అనిపిస్తుంది. సాయంత్రం ఇంటికి వెళ్లినా పరిస్థితి మారదు. ఆ రాత్రి అభికి నిద్రపట్టదు. అలా బయట నడుస్తూ ఉండగా ఒక మర్రి చెట్టు కింద ఒక అమ్మాయి నిలబడి ఉండటం చూస్తాడు. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అమ్మయ్యా, ఎన్నాళ్ళకి కనీసం ఒక్కడైనా నన్ను చూశాడు. భయపడకు అభి, నేను నిన్ను ఏమీ చెయ్యను. నా పేరు నీకెలా తెలుసు? అసలు నువ్వెవరు? నేను దెయ్యాన్ని కాబట్టి. నా పేరు ఛాయ. నీలాగే నేను కూడా ఒంటరిదాన్ని. అభి ఒక్కసారిగా వెనక్కి తగ్గుతాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అభి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తన తండ్రితో చెప్తాడు. నాన్న, నాకు దయ్యం కనిపించింది. అది నాతో మాట్లాడింది కూడా. అభి, మనకి చదువు సంధ్య లేదా? ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు చెప్తావ్. వెళ్ళి పడుకోపో. ఎవ్వరూ నన్ను నమ్మరు, కాని నాకు కనిపిస్తుంది నిజమే కదా. అప్పుడే అభికి ఒక ఆలోచన వస్తుంది. రేపు మళ్ళీ వెళ్తాను. అసలదక్కడ ఎందుకుంది? ఏం చేస్తోంది? నాకే ఎందుకు కనిపిస్తుంది? నాతోనే ఎందుకు మాట్లాడుతోంది? అన్ని విషయాలు తెలుసుకుంటాను. మరుసటి రోజు మళ్ళీ అదే చోట ఛాయ కనిపిస్తుంది. ఈసారి అభి భయపడడు. తన మనసులోని ఆలోచనలన్నీ చెప్తాడు. ఏంటభి, మళ్ళీ ఇలా వచ్చావు? ఛాయ, మొదటిసారి నిన్ను చూసినప్పుడు భయమేసింది. కాని ఇప్పుడు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. నిన్ను చూశానని చెబితే ఎవ్వరూ నమ్మడం లేదు. నన్ను పిచ్చోడ్లా చూస్తున్నారు. నేను నీకోసం మాత్రమే బయటికి వచ్చాను అభి. నాకు చాలా అనుమానాలున్నాయి. క్లియర్ చేస్తావా? నిన్న నాకు నిద్ర కూడా పట్టలేదు. చెప్పు అభి, తప్పకుండా క్లియర్ చేస్తాను. నువ్వు ఇక్కడే ఎందుకుంటున్నావు? ఎందుకిలా ఉన్నావు? నాతోనే ఎందుకు మాట్లాడుతున్నావు? నేను కూడా నీలాంటిదాన్నే అభి. చిన్నప్పుడు అచ్చం నీలాగే ఉండేదాన్ని. ఎవరూ నాతో ఉండేవారు కాదు. చాలా బాధగా ఉండేది. ఇంట్లో వాళ్ళు నన్ను అస్సలు పట్టించుకునేవారు కాదు. నాకు చాలా బాధగా ఉంది ఛాయ. అందుకే నీలో నన్ను చూసుకుంటున్నాను. రోజూ నిన్ను స్కూల్ గ్రౌండ్లో చూస్తూ ఉంటాను. ఒక్కడివే బాధగా ఉంటుంటే నీతో మాట్లాడాలని నీకు కనిపిస్తున్నాను. నాకు ఫ్రెండ్స్ లేరు ఛాయ. ఇంట్లో కూడా నేను చెప్పేది ఎవ్వరూ వినరు. నేనెందుకున్నానో నాకే అర్థం కావట్లేదు. నువ్వు ఒంటరివి కావు అభి. ఇప్పట్నుంచి నేను నీకు తోడుంటాను. నీ మాటలు నేను వింటాను. చాలా థ్యాంక్స్ ఛాయ. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. ఇక నుంచి మనం ఫ్రెండ్స్. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. నువ్వు బాధపడకు అభి. ఆ కిరణ్ గాడు నిన్ను మళ్ళీ ఏడిపిస్తే నాకు చెప్పు. వాడి పని నేను చూస్తాను. సరే ఛాయ, తప్పకుండా చెప్తాను. ఇక వెళ్ళి వస్తాను. టైం అయింది. ఇంట్లో వాళ్ళు వెతుకుతుంటారు. అలా ఇంటికి వెళ్లిన అభి నిద్రలో కూడా ఛాయను తలుచుకుంటూ పడుకుంటాడు. మరుసటి రోజు కిరణ్ మళ్లీ అభిని ఆటపట్టిస్తూ ఉంటాడు. ఏరా అభి, ఏంటి సంగతులు? ఒక్కసారి వెళ్ళి స్కూల్ గ్రౌండ్ మొత్తం ఒక రౌండేసి రాపో. లేదా నీ మోకాళ్లపైనే నుంచునుండు. ఏదో ఒకటి చెయ్యి, లేదా రెండు చెయ్యి. నాకేం ప్రాబ్లం లేదు. ప్లీజ్ కిరణ్, నన్ను వదిలే, నేను వెళ్ళాలి. అభికి ఆ సమయంలో ఛాయ గుర్తొస్తుంది. ఛాయ, ఇప్పుడు నువ్వు నా పక్కనుంటే ఎంత బాగుంటుందో. అలా అనుకున్నాడో లేదో ఛాయ ప్రత్యక్షమవుతుంది. హమ్మయ్యా, వచ్చేసావా? నీ గురించి ఆలోచిస్తున్నాను ఛాయ. థ్యాంక్స్. చెప్పాను కదా అభి, నువ్వు నా ఫ్రెండ్వి అని. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు వస్తానని చెప్పానుగా, అందుకే వచ్చేశాను. కిరణ్కి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే అభికి తప్ప ఛాయ ఎవరికీ కనిపించదు కాబట్టి. ఒరే అభి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అలా గాల్లో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఇప్పుడు నీకు పిచ్చి పడుతుంది చూడు. ఒక్కసారిగా ఛాయ ప్రత్యక్షమవుతుంది. మా అభి జోలికి వచ్చావో అయిపోతావు. ఈసారి నుంచి నేను అభి వెంటే ఉంటాను. జాగ్రత్త. వామ్మో దెయ్యం, పారిపోండ్రోయ్. మనుషులంతా ఇంతే అభి. కనిపించే వాటికంటే కంటికి కనిపించని వాటిని చూసే భయపడతారు. ఇక ధైర్యంగా ఉండు. ఎవరూ నిన్ను కదిలించలేరు. మరుసటి రోజునుంచి ఊరిలో అందరికీ ఛాయ గురించి తెలుస్తుంది. ఎవరూ అభిని కనీసం టచ్ కూడా చెయ్యరు. చూశారు కదా, ఛాయ దెయ్యంగా ఎలా మారింది.
దాని బ్యాక్ స్టోరీ మరియు తరువాత ఊరిలో జరిగిన సంఘటనలు తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మన చిన్నమ్మ కథలు తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.